ఇప్పుడు సుఖీ దుఃఖీ కథ మీకు చెప్తాను. అది మీకు మంచి ఆలోచన ఇస్తుంది. ఒక వారం గడిచిపోయింది మరియు ఒక ఉదయం సుఖీ తలుపు తట్టింది. సుఖీ తలుపు తెరిచి చూస్తే దుఃఖీ ఏడుస్తోంది. సుఖీ దుఃఖీని భుజాల మీద చేయి వేసి పట్టుకుని అడిగింది. దుఃఖీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? దుఃఖీ లోపలికి వచ్చి నేల మీద పడిపోయి ఏడుస్తూనే ఉంది. సుఖీ ఆమెకి ఒక గ్లాసు నీళ్లు తెచ్చి దుఃఖీ చిందరవందరగా తాగడంతో ఆమె భుజం తట్టింది ఓదార్పుగా. కొన్ని నిమిషాల తర్వాత దుఃఖీ కొంచెం శాంతించి ఇలా అన్నది. నా భర్త డబ్బును తీసుకుని తాగుడికి జూదం ఆడడానికి ఖర్చు పెట్టేశాడు. ఓ దేవుడా, ఇప్పుడు నేనేం చేస్తాను? నీ భర్త డబ్బు తీసుకున్నాడా? చింతించకు దుఃఖీ, మేము పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తాము. వివరంగా చెప్పు. సోదరి, నేను ఈరోజు వెళ్ళి రుక్మిణితో కొన్ని నగలు కొనాలని అనుకున్నాను. నిన్న మనోహర్ రుక్మిణితో కలిసి పెళ్లికి వెళ్ళి ఇంటికి ఆలస్యంగా వచ్చాను. నా భర్త స్నేహితుడు రమణ్ వచ్చాడు మరియు అతను నా భర్తను అతని స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ వారు తాగారు మరియు జూదం ఆడారు. నా భర్త రుక్మిణి పెళ్లి కోసం నేను దాచి ఉంచిన 5,000 రూపాయలను తీసుకొని వెళ్ళిపోయాడు. సోదరి, నేను ట్రంకు పెట్టె నుండి 5,000 రూపాయలు తీసి వేరే పెట్టెలో ఉంచాను. కిరాణా కోసం డబ్బు తీసుకోవడానికి నాకు సౌకర్యంగా ఉంటుందని నేను సాధారణంగా ఉంచే భోషానం పెట్టెలో పెట్టాను. నేను అర్థం చేసుకోగలను దుఃఖీ, కానీ ఆర్థికంగా అక్షరాస్యులు కావడం మీకు మాత్రమే కాకుండా మీ భర్తకు కూడా ముఖ్యమైనది. అవును, సురక్షితంగా ఉండే డబ్బును బ్యాంకులో ఉంచడం ఎల్లప్పుడూ మంచిది. బ్యాంకు మరియు సేవింగ్స్ అకౌంట్ గురించి తరువాత చెబుతాను. సరే సుఖీ, అయితే నేను డబ్బును ఎలా తిరిగి పొందగలను? ఇప్పుడు అంతా అయిపోయింది. అవును దుఃఖీ, మీరు బహుశా మీ భర్తతో మాట్లాడవచ్చు. అతను జూదం కోసం ఇష్టపూర్వకంగా డబ్బు తీసుకున్నందున ఏమి చేయాలో చూడవచ్చు. మీరు బ్యాంకులో ఖాతా తెరిచి మీ స్వంతంగా పొదుపు చేయడం ప్రారంభించాలని నేను చెబుతాను. దుఃఖీ, మీకు గుర్తుందా, గత వారం నేను అదనపు గంటలు పనిచేయకుండా సంపాదించే రహస్యం గురించి చెప్పాను. అదే పొదుపు. నేను మీతో పంచుకున్నాను ఆ విషయాన్ని. మీరు అనుసరిస్తే మీరు ఈ నెల 5,000 రూపాయలు మరియు తదుపరి నెలలకు వాడుకునేవారు. సోదరి, నేను ఆదా చేయడానికి తగినంత సంపాదించను. రూపాయి 5,000 నాకు అసాధ్యము. మీరు నాతో వేలాకోలం చేస్తున్నారా? లేదు, నేను వేలాకోలం చేయట్లేదు. ప్రతిరోజు కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా మరియు బట్టలు, సౌందర్య సాధనాలు మొదలైన వాటి కోసం డబ్బు వృధా చేయకుండా మీరు ఒక నెలలో చాలా డబ్బు ఆదా చేయగలుగుతారు. నేను మొదట మీకు ఒక కథ చెప్తాను. ఇది పొదుపు యొక్క ప్రాముఖ్యతను గ్రహించడంలో మీకు సహాయపడుతుంది. ఒకప్పుడు హర అనే మిడత ఉండేది. దానికి పాటలు పాడడం ఇష్టం. అతను మరియు అతని స్నేహితులు రోజంతా పాడడం మరియు ఆటలాడుతూ ఉండేవారు. ప్రతిరోజు వారు తినేవారు, నిద్రపోయేవారు, ఎక్కువ ఆటలాడుతూ ఉండేవారు మరియు పాటలు పాడేవారు. ఒక వేసవి రోజు సోమరి మిడత హర చెట్టు కింద పడుకొని అతని స్నేహితుల కోసం వేచి చూస్తూ ఉంది. అప్పుడు ఒక నల్ల చీమ చక్కెర చిన్న ముక్కను మోసుకుంటూ వెళ్తూ ఉంది. హర దూకి చీమ ముందు నిలబడి, నీ పేరేమిటి? నువ్వేం చేస్తున్నావు? నేను చింటూను. నేను మా ఇంటికి ఆహారం తీసుకుని వెళ్తున్నాను. తద్వారా శీతాకాలం కోసం నేను తగినంత నిల్వ ఉంచగలను. చింటూ, శీతాకాలం ఇంకా 8 నెలల దూరంలో ఉంది. మీరు ఇంత త్వరగా ఆహారాన్ని ఎందుకు నిల్వ చేయాలి? నా స్నేహితులు ఆడడానికి వస్తున్నారు. మీరు మాతో పాటు ఆడుకోవడానికి రండి. ధన్యవాదాలు, కానీ ఇతర చీమలు దాన్ని ముగించే ముందు నేను ఎక్కువ ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. నేను ఉండడానికి మరియు మాట్లాడడానికి ఇష్టపడతాను, కానీ నాకు ఆలస్యం అవుతుంది. నేను ఎక్కువ ముక్కలు తీసుకెళ్ళాలి. తరువాత కలుస్తాను. సరే, నా పేరు హర. మీరు పని కొనసాగించండి. నా స్నేహితులు వచ్చారు. నేను వారితో ఆడుకోబోతున్నాను. చింటూ, మళ్ళీ కలుద్దాం. హర తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. ప్రతిరోజు చింటూ చిన్న ముక్కలను తీసుకువెళ్తూ అక్కడ నుండి వెళ్ళేది
మరియు హరా తన స్నేహితులు వచ్చి ఆడుకునే వరకు వేచి ఉంటాడు. కొన్ని వారాలు చింటూ హరాను మరియు అతని స్నేహితులను గమనించాడు. వారు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు మరియు రోజంతా పాటలు పాడుతూ ఉండేవారు. ఒకరోజు హరా మరియు అతని స్నేహితులు నిద్రిస్తున్నప్పుడు చింటూ వారి వద్దకు వెళ్ళి, మీరు ఎందుకు పని చేయరు? శీతాకాలం కోసం మీరు ఆదా చేయాల్సిన అవసరం లేదా? చాలా చల్లగా ఉన్నప్పుడు మీరు ఏం తింటారు? మేము శీతాకాలం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాకు ఇప్పుడు తినడానికి తగినంత ఆహారం ఉంది కాబట్టి 6 నెలల తర్వాత గురించి ఇప్పుడే ఎందుకు ఆందోళన చెందాలి? మీరు వెళ్ళి పని చేసుకోండి. నెలలు గడిచి శీతాకాలం వచ్చింది. పొలంలో ఉన్న ఆహారం అంతా మందపాటి తెల్లటి దుప్పటితో కప్పబడి ఉంది. మిడత తినడానికి మంచులో తవ్వలేకపోయింది. రోజులు గడిచిపోయాయి. హరా మరియు అతని స్నేహితులు తినడానికి ఏమీ కనుగొనలేకపోయారు. వారు బలహీనంగా ఉన్నారు. ప్రతిరోజు ఆహారం కోసం వెతకడానికి చాలా అలసిపోయారు. ఆకలితో, నిరాశతో హరా చింటూ చీమ గురించి ఆలోచించింది. తను ఆహారం కోసం చింటూ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. హరా తన ఇంటి వరకు ఒకరోజు చింటూను అనుసరించాడు. అందువలన చింటూ ఎక్కడ నివసిస్తాడో తనకి తెలుసు. హరా చింటూ యొక్క చీమల కొండకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. చింటూ, చింటూ, నాకు సహాయం చేయండి. నేను ఆకలితో అలసిపోయాను. మీరు నాకు సహాయం చేయకపోతే నేను ఆకలితో చనిపోతాను. హరా, వేసవి అంతా మీరు మీ స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ ఉన్నారు. నేనేమో ప్రతిరోజు కష్టపడ్డాను. నేను ప్రతిరోజు కొన్ని ఆహార ముక్కలను దాచుకున్నాను. శీతాకాలంలో నా కుటుంబాన్ని మరియు నాకు ఆహారం ఇవ్వడానికి మాత్రమే నేను ఆదా చేశాను. నేను కొంచెం ఆహారం మాత్రమే మీకు ఇవ్వగలను, లేకపోతే నా కుటుంబం ఆకలితో చనిపోతారు. చింటూ హరాకు తినడానికి కొన్ని ముక్కలు మరియు త్రాగడానికి కొంచెం నీరు ఇచ్చింది. హరా ఆహారాన్ని తిని నీరు త్రాగింది, కానీ ఇంకా ఆకలితో ఉంది. చింటూ హరా పట్ల చూస్తుంది. హరా, మీ మనుగడకు మరియు మీ భవిష్యత్తుకు పొదుపు చాలా ముఖ్యమైనదని మీరు ఒక పాఠం నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. నాకు రుచ్ అనే బొద్దింక స్నేహితుడు ఉన్నాడు. మీరు వెళ్ళి అతనితో ఉండగలరు. అతను చాలా కష్టపడి పనిచేస్తాడు మరియు ఈ శీతాకాలం కోసం అతను మీకు ఆహారాన్ని ఇవ్వగలడు. శీతాకాలం ముగిసిన తర్వాత మీరు కష్టపడి పనిచేస్తారని మరియు అతని ఆహారాన్ని తిరిగి ఇస్తారని మీరు మాకు వాగ్దానం చేయాలి. నేను మాటిస్తున్నా చింటూ. భవిష్యత్తు కోసం ఆదా చేయడం యొక్క ప్రాముఖ్యతను నేను గ్రహించాను. ఈ శీతాకాలంలో నాకు సహాయం చేయండి మరియు అరువు తెచ్చుకున్న ఆహారాన్ని తిరిగి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. చింటూ హరాకు రుచ్ ఇంటికి ఆదేశాలు ఇచ్చింది. శీతాకాలం వరకు హరాను ఉంచడానికి రుచ్ అంగీకరించాడు. వేసవి వచ్చిన తర్వాత హరా ఆహారాన్ని ఆదా చేయడం ప్రారంభించింది మరియు అరువు తెచ్చుకున్న ఆహారాన్ని చింటూకు మరియు రుచ్కు తిరిగి ఇచ్చింది. వారంతా మంచి స్నేహితులయ్యారు. కాబట్టి దుఃఖీ, మీకు కథ అర్థమైందా? అవును సోదరి, నేను క్రమం తప్పకుండా ఆదా చేస్తే నెలలో వేలాది డబ్బు ఆదా చేయవచ్చు. కాబట్టి సోదరి, నేను రోజు ఎంత పొదుపు చేస్తే నెలకు 5,000 రూపాయలు మిగులుతాయి? చూద్దాం. మీరు మరియు రమేష్ కలిసి రోజుకి 400 రూపాయలు సంపాదిస్తారు. కాబట్టి మీరు ప్రతిరోజు నెలలో మొత్తం 26 రోజులు 200 రూపాయలు దాచుకొని పనికి వెళ్తే నెల చివరి వరకు 5,200 రూపాయలు పోగు చేస్తారు. రోజుకి ఎంత ఎక్కువ పోగు చేస్తే అంత ఎక్కువ డబ్బు నెలలో దాచుకోవచ్చు. నేను 5,000 రూపాయలే కాకుండా మరో 200 రూపాయలను కూడా పొదుపు చేయగలను.
సోదరి, దయచేసి నేను ఇంకేం పొదుపు చేయగలనో చెప్పండి. మీ కలలు ఏమిటి దుఃఖి? మీకు ఎలాంటి భవిష్యత్ కావాలి? నాకు వడ్డీ వ్యాపారి నుండి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక మంచి భవిష్యత్తు కావాలి. నేను ఒక పెంకుటి ఇంట్లో నివసించాలనుకుంటున్నాను. నా కొడుకు మనోహర్ చదువు పూర్తి చేసి ఇంజనీర్ కావడానికి, నా భర్త తన సొంత ఆటో కలిగి ఉండడానికి, మరియు నేను ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. శుభాకాంక్షలు. మీరు కష్టపడి పనిచేసి ప్రణాళిక చేసి ప్రతిరోజు ఆదా చేస్తే మీరు మీ కలల్ని సాధించవచ్చు. మీరు మీ కలల గురించి చిత్తశుద్ధితో ఉండాలి. మీ భర్త సహకరించకపోయినా మీరు వదులుకోకూడదు. మీరు చెయ్యగలరా? అవును సోదరి, నాకు మంచి జీవితం కావాలి. నేను నా వంతు కృషి చేస్తాను.